ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, మీ పాప చనిపోవడం నా తప్పు కాదు, తన బ్యాడ్ లక్ అంతే. పార్టీలో డ్రింక్ చేసి డ్యూటీకి వచ్చినప్పుడు మీరు పాపకు ఆపరేషన్ చేయమని తీసుకొచ్చారు. డబ్బులు వస్తాయని నేను చేశాను, తను పైకి పోయింది. అది నా తప్పు అంటారేంటి? అది మీ తలరాత. హాస్పిటల్ అన్నాక రోజుకి ఎన్నో ఆపరేషన్లు జరుగుతాయి. అదృష్టం ఉన్న వాళ్ళు బతుకుతారు, దురదృష్టం ఉన్న వాళ్ళు చస్తారు. దానికి డాక్టర్ బాధ్యుడు ఎలా అవుతాడు? అయినా మీ ఒక్కరికే ఉందా పాప? అది చావగానే నా మీద కక్ష కట్టారు. దాని ఆయుష్ తీరింది, పోయింది. తన లైఫ్ అంతవరకే ఉంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఏం కూసావురా? నా బిడ్డ ఆయుష్ తీరి చనిపోలేదురా, నీ చేతులతో నువ్వే చంపేశావు. నిన్ను వదిలిపెట్టనురా, ఇప్పుడే చంపేస్తాను నిన్ను. హేయ్, వదలు! మాట్లాడితే చంపేస్తాను, పొడిచేస్తాను అంటూ మీద చేయవేస్తావేంటి? అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్నారు కదా. ఏం చేస్తారో అమెరికా వెళ్ళి చేసుకోండి. నేను మాత్రం మీకు సమాధానం చెప్పను. ఒక మనిషి ప్రాణం తీసానన్న బాధ కూడా లేకుండా ఇంత కర్కశంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎందుకు బాధపడాలి? మనుషులన్నాక ఏదో ఒక రోజు పోతారు. కాకపోతే కాస్త ముందు పోయింది. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు అని ఎవరో చెప్పారు కదా. అలాగే మీ కూతురు కూడా మళ్ళీ పుడుతుంది గానీ నన్ను డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి. అన్నిటికీ ఆవేశపడ్డం వల్ల ఏమీ రాదు. కొంచెమైనా లాజిక్తో ఆలోచించండి. నా మీద కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టిస్తే ఏమీ రాదు. అందుకే నష్టపరిహారంగా డబ్బు మీ మొహాన కొడతాను. నా మీద వేసిన కంప్లైంట్ వెనక్కి తీసుకొని సైలెంట్ అయిపోండి. ఏంట్రా సైలెంట్ అయిపోయేది? మమ్మల్ని కొనేసి తప్పించుకుందాం అనుకుంటావా? నీకు శిక్ష పడేంత వరకు మేము నిద్రపోవురా. ఓ, నన్ను జైలుకి పంపించాలని చాలా ఆశగా ఉన్నట్టున్నారు. మొత్తానికి నేను నాశనమైపోతే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. అలాగే కానివ్వండి. మీకు శుభం జరగాలని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటా. ఛీ, నువ్వు మనిషివి కాదురా, పశువువి. నీలో కొంచెం కూడా జాలి, దయా, కరుణ ఏవీ లేవు. ఆ దేవుడు అనేవాడే ఉంటే నిన్ను దిక్కులేని చావు చచ్చేలా చేస్తాడు. శాపాలు పెట్టడం అయిపోయాయా? ఇంకా ఏమైనా మిగిలిన్నాయా? ఉంటే అన్నీ ఇప్పుడే ఒకేసారి పెట్టేసి వెళ్ళండి. కనిపించిన ప్రతిసారి ఇన్స్టాల్మెంట్లో గొడవపడటం వల్ల మీకు నాకు టైం వేస్ట్. వెళ్తాంరా, నీ అంతు చూడడానికి మేము మళ్ళీ అమెరికా వెళ్తాం. ఏయ్, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. నేనేం చేయాలో నాకు తెలుసు. మీ నోరు ఎలా మూయించాలో కూడా తెలుసు. శ్రీవల్లి, నువ్విక్కడున్నావా? నీకోసం గుడంతా వెతికాను. అలా చూస్తావేంటి శ్రీవల్లి? పద, గుళ్ళోకి వెళ్దాం. పద. అమ్మా కల్పన, వస్తున్నా పిన్ని. తీసుకో పిన్ని. నా టాబ్లెట్స్ రూమ్లో ఉన్నాయి, తీసుకురా అమ్మా. అవి వేసుకున్నాక జ్యూస్ తాగుతాను. అలాగే పిన్ని. అత్త టాబ్లెట్స్ వేసుకునే టైం అయిందని నీకు తెలియదా కల్పన? ఆవిడ పిలిచి నీకు గుర్తు చేయాలా? నేను ఆ పనిలోనే ఉన్నాను, ఏం మర్చిపోలేదు. మీకొక్కరికే గుర్తున్నట్టు మాట్లాడకండి. పోనీ ఒక పని చేయండి, రేపటి నుంచి ఆఫీస్కి సెలవు పెట్టి పిన్నికి కేర్ టేకర్గా ఉండి అన్ని టైంకి చూసుకోండి. అర్థమైందా? ఏంటి చూసుకోలేను అనుకుంటున్నావా? అత్తని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. చూసుకోవాల్సిందే. ఆవిడకి ఇవ్వాల్సిన జ్యూసు, డ్రై ఫ్రూట్స్ అన్నీ సగం మీరే ఖాళీ చేస్తారు.
మార్నింగ్ టాబ్లెట్స్ నైట్కి, నైట్ టాబ్లెట్స్ మధ్యాహ్నానికి మార్చి ఇచ్చేస్తారు. మళ్ళీ పెద్ద బిల్డప్ ఒకటి. చూసారా అత్తయ్య, మీ అమ్మాయి నన్ను ఎలా తీసి పారేస్తుందో? తను సరదాగా అంటుందిలే బాబు, పట్టించుకోకండి. కల్పన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ అప్పుడప్పుడు మర్చిపోతుంటుంది, అదే గుర్తు చేస్తున్నాను. ఇవ్వు తొందరగా. ఇదిగోండి పిన్ని. అమ్మా పిన్ని, అమ్మా ఏమైంది పిన్ని? ఏమైందమ్మా? ఏమో తెలియట్లేదమ్మా. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఓపిక రావట్లేదు. రోజు రోజుకి నీరసం ఎక్కువ అయిపోతోంది. ఒంట్లో బలం ఉన్నట్టు అనిపించట్లేదు. కొన్నిసార్లు లేవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది. అదంతా నేను ఇచ్చిన టాబ్లెట్స్ పవర్ అత్తయ్యా. డాక్టర్లు ఎంత మంచి మెడిసిన్స్ ఇచ్చినా, ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా మీరు అలాగే కృషించిపోతారు. అసలు నాకేమవుతుందో కూడా తెలియట్లేదు. నా ఆరోగ్యం కుదుట పడుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు. నీకేం కాదమ్మా. హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా నీరసం రావటం కామన్. దాన్ని నువ్వు పెద్దగా ఊహించుకొని కంగారు పడుకో. డాక్టర్కి ఫోన్ చేసి మెడిసిన్స్ మార్చమని అడుగుదామా శ్రీవల్లి? ఇన్ని రోజులుగా వాడుతున్నప్పటికీ అత్తయ్య గారిలో ఏ మార్పు కనిపించట్లేదు. ఈ వారం చూసి రిజల్ట్ కనిపించకపోతే మారుస్తానని డాక్టర్ ఆల్రెడీ చెప్పారండి. ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి అమ్మకిలా ఉందని తన ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ మెడిసిన్ అయినా వెంటనే రిజల్ట్ చూపించదు శ్రీవల్లి, టైం పడుతుంది. నేను డాక్టర్నే కదా, నాకు ఆ విషయం తెలుసు. టైం పడుతుందంటే ఓకే త్రిదేవ్, కానీ అసలు హెల్త్లో కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఎలా? శ్రీవల్లి, నువ్వైతే ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడు. కావాలంటే పిన్నిని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే అక్క. 1 minute. అవునమ్మా, త్రిదేవ్కి సర్ప్రైజ్ ఇస్తా అని 2 కోట్ల చెక్ రాసావు కదా, అల్లుడి గారికి ఇచ్చావా? ఇంకా లేదమ్మా. ఏమ్మా, ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చేసుండాల్సింది. తనెంతో సంతోషించేవాడు కదా. ఇస్తానమ్మా, తప్పకుండా ఇస్తాను. కానీ ఈ సర్ప్రైజ్ కంటే పెద్ద సర్ప్రైజే ఇద్దామని నిర్ణయించుకున్నాను. పెద్ద సర్ప్రైజా? అదేంటమ్మా మళ్ళీ? ముందే చెప్తే థ్రిల్లే ఉందమ్మా. నేనివ్వబోయే సర్ప్రైజ్కి మీ అల్లుడు ఉక్కిరి బిక్కిరైపోతాడు. నువ్వు చెప్పకపోయినా ఆ సర్ప్రైజ్ ఏంటో మాకు తెలుసులే శ్రీవల్లి. తెలిస్తే చెప్పచ్చుగా, మళ్ళీ నువ్వు కూడా సస్పెన్స్ మెయింటైన్ చేయాలా? అబ్బా మీరు ఆగండి. అది మీకు అర్థం కాదు, కానీ అది ఒక త్రిదేవ్కే కాదు, మా అందరికీ కూడా సర్ప్రైజే కదా. మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మా అందరికీ గుడ్ న్యూస్ చెప్పి సర్ప్రైజ్ చేసేలా ఉన్నారే. అవును కదా శ్రీవల్లి? అవును, నేను తాగుబోతునే. డ్రింక్ చేసే మీ అమ్మాయికి ఆపరేషన్ చేశాను. మోసపోయాను, దారుణంగా మోసపోయాను. నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. త్రిదేవ్ ఇంత మోసగాడని తెలుసుకోలేకపోయాను. ఈరోజు ప్రొఫెసర్ వాళ్ళతో అతను మాట్లాడింది వినకపోయింటే నేనింకా తను మంచివాడని భ్రమలోనే ఉండిపోయేదాన్ని. అతను చెప్పిన ప్రతి మాటని గట్టిగా నమ్మాను. లేదు, నమ్మేలా అతను నటించాడు. చాలా బాగా నటించాడు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు. మంచివాడిగా నటిస్తూ నాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మోసం చేస్తూనే ఉన్నాడు.
నాకు ఖ్యాతి అతని గురించి చెప్పినప్పుడే నేను అతని దుర్మార్గపు బుద్ధిని పసిగట్టుండాల్సిందే. కానీ అప్పుడు నాకున్న అనుమానాన్ని కూడా తెలివిగా కత్తితో చేయి కోసుకొని మాయ చేసి నమ్మించాడు. కట్టుకున్న భార్య అనుమానిస్తే తట్టుకోలేనని బాగా డ్రామా ప్లే చేశాడు. అసలు అతను నా మెళ్ళ తాళి కట్టింది కూడా నా ప్రాణాన్ని కాపాడటానికి కాదు, నా వెనకాల ఉన్న ఈ ఆస్తి కోసమే. ఎన్ని రోజులుగా జిత్తుల మారి నక్కైన తృతీయ మనస్తత్వం తెలుసుకోలేకపోయాను. ఛ! అతను మనిషి కాదు, మృగం. మనుషులన్నాక ఏదో ఒక రోజు పోతారు. అతని నిర్లక్ష్యం వల్ల ఒక పసిదాని ప్రాణం పోయిందన్న బాధ ఏమాత్రం తనలో లేదు. అసలు అతనిలో ఆ పశ్చాత్తాపమే లేదు. పైగా నాతో డాక్టర్ ప్రొఫెషన్ గురించి గొప్పగా చెప్తూ లెక్చర్ ఇచ్చాడు. నిజంగా ప్రవీణ్ గారు చెప్పినట్టు వీడు డాక్టర్ వృత్తికి అనర్హుడు. ఇతని గురించిన నిజమందరికీ చెప్పేయాలి. వీడిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలనుంది. కానీ ఆ అమ్మకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. ఇంతకు ముందు కూడా అమ్మ హెల్త్ బాగుండటం లేదని చెప్పింది. అమ్మ పూర్తిగా కోలుకునే వరకు ఈ రాక్షసుడి విషయం ఎవరికి చెప్పకూడదు. ఇక నుంచి ఈ రాస్కల్తో జాగ్రత్తగా ఉండాలి. నాకు అతని గురించి నిజం తెలిసిన విషయం వాడికి అస్సలు తెలియనివ్వకూడదు. వాడి మీద ఎప్పుడు నిఘా ఉంచాలి. అమ్మ కోలుకున్న తర్వాత అతనికి నేను దగ్గరుండి శిక్ష పడేలా చేస్తాను. మమ్మల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పే తీరుతాను. అనుకున్న పనిని గాలి కుదిలేసి భార్యను వెంట వేసుకుని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నావా? ఆ శ్రీవల్లిని నువ్వు కంట్రోల్ చేస్తున్నావా, లేక నిన్న శ్రీవల్లి కంట్రోల్ చేస్తుందా? అది చెప్పిన ప్రతిదానికి తలాడిస్తూ దాని చుట్టూ కుక్కలా తిరుగుతున్నావు, కానీ డబ్బులు మాత్రం చేతికి రావడం లేదు. మరేం చేయమంటావు? తప్పడం లేదు. మీకన్నా ఎక్కువగా నాకే డబ్బు అవసరం ఉంది. అర్జెంటుగా ఇప్పుడు నా చేతికి డబ్బు రాకపోతే నా అమెరికా జీవితం సంకనాగిపోతుంది. మరెందుకు దాని దగ్గర నుండి డబ్బు రాబట్టలేకపోతున్నావు? చేతకాక కాదు, టైం కలిసి రాక. ఆ శ్రీవల్లికి అసలే 1000 కళ్ళు. దాన్ని మాయ చేయడం అంత ఈజీ కాదని మీకు తెలుసు కదా. అందుకే దాన్ని ప్రేమ పేరుతో పడేయాలని అది చెప్పిన ప్రతి దానికి తలాడిస్తూ వెళ్తున్నా. మనం అనుకున్న వెంటనే అన్నీ అయిపోవు. అవకాశం కూడా దొరకాలి. ఎప్పటికప్పుడు నేను సిచ్యువేషన్కి తగినట్టు ప్లాన్ మారుస్తూ నటిస్తూనే ఉన్నాను, కానీ కరెక్ట్గా వర్కౌట్ అవ్వడం లేదు. ఓ పంచే, దాని దగ్గరికి వెళ్ళి ఓ 10 కోట్లు కావాలని డైరెక్ట్గా అడిగేసాయి. అందులో నువ్వు 5 తీసుకొని మా మొహాన 5 కొట్టే. అప్పుడు అది నా మొహం మీద కొడుతుంది. కన్న తండ్రే 5 లక్షల కోసం దాన్ని పర్మిషన్ అడిగాడు. నేను 10 కోట్లు అడిగితే ఇచ్చేస్తుందా? ఎందుకు ఏంటి అని ఆరాలు తీస్తుంది. అప్పుడు నేను దొరికిపోయే ఛాన్స్ ఉంది. ఆస్తి మామయ్య పేరు మీదకి వెళ్తే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఎప్పటికప్పుడు డబ్బులు కాజేయొచ్చు అనుకున్నా, కానీ అలా జరగలేదు. ఆ సీతమ్మ అడ్డుపడి ప్లేట్ తిప్పేసింది. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? మళ్ళీ ఏదన్నా ప్లాన్ వేయి, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు నేనున్న మెంటల్ టెన్షన్లో నా మైండ్లోకి ఏ ఆలోచనలు రావడం లేదు బావా. ఎవర్రా ఫోను? లిఫ్ట్ చేయవేంటి? అమెరికా నుంచి నా మొగుడు. లిఫ్ట్ చేస్తే అమౌంట్ గురించి అడుగుతాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చేయకపోతే ఎలారా? ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. లేదంటే వాళ్ళు ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటారేమో. నేను చెప్పే సమాధానం వినడు. అతను అడిగే ప్రశ్నకే సమాధానం చెప్పాలంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తావు? నేను అర్జెంటుగా అమెరికాకి వెళ్లాల్సిన పనుంది. అక్కడే ఏదోలా మేనేజ్ చేయాలి. లేదంటే నా లైఫ్ చాలా రిస్క్లో పడుతుంది. అదొచ్చి
డాక్టర్ జాబ్ అంటేనే బిజీ కదా, అందులోనూ నేనంటే ఆ హాస్పిటల్లో అందరికీ రెస్పెక్ట్. కాబట్టే పదే పదే ఫోన్ చేసి రమ్మంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇక్కడ శ్రీవల్లిని, ఇంత మంచి కుటుంబాన్ని వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకోవడం లేదు. అది కొంచెం రిస్క్గా ఉంది. బట్ రావడం కుదరదని వాళ్ళకి గట్టిగానే చెప్తాను. శ్రీవల్లి, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదమ్మా. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? నీకు నీరసంగా ఉందని అన్నావు కదా, నువ్వెందుకు నా దగ్గరికి రావటం? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదమ్మా. నీరసంగా ఉందని మంచానికే అతుక్కుపోతే ఇంకా నీరసం వచ్చేలా ఉందమ్మా. ఏం పర్వాలేదులే, కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటే బావుంటుంది. చెప్తే నువ్వు వినవు కదా. సరిగాని నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? త్రిదేవ్ అమెరికా వెళ్ళాలి. అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నట్టు ఆర్తి వాళ్లతో మాట్లాడుతుంటే విన్నానమ్మా. ఆ విషయం గురించి నీకేమన్నా తెలుసా? అమెరికాలో అతని మీదున్న ఎలిగేషన్ క్లియర్ చేసుకోవటం కోసం వెళ్ళాలనుకుని ఉంటాడు. అమ్మకైతే అతని నిజ స్వరూపం తెలియలేదు. థ్యాంక్ గాడ్. ఇంట్లో జరిగే చిన్న గొడవలకి అమ్మ ఎక్కువగా కంగారు పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో త్రిదేవ్ దుర్మార్గుడు అనే విషయం అమ్మకు అస్సలు తెలియకూడదు. అమ్మని మేనేజ్ చేయడమే బెటర్. ఏంటమ్మా మాట్లాడవు? తెలుసమ్మా. అంటే అల్లుడు గారు అమెరికాలోనే ఉండాలనుకుంటున్నారా ఏంటి? నిన్ను కూడా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారా? అలాంటిదేం లేదమ్మా. ఇంతకుముందు తను పనిచేసిన హాస్పిటల్ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ చేయడానికి రమ్మని ఆయనకి ఫోన్ చేస్తున్నారు. ఒక రకంగా అక్కడే జాబ్ చేయాలన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈయన మన కోసం ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన సర్జరీలు, ఆ పేషెంట్స్ రీచెకప్ చూడాలి కదా, అందుకోసం ఒకసారి వెళ్ళి వస్తానని చెప్తున్నారు. ఆ పనులన్నీ వేరే డాక్టర్స్కి అప్పగించండి, మీరెందుకు వెళ్ళటం అని నేనే త్రిదేవ్ని వెళ్లకుండా ఆపుతున్నాను. కానీ హాస్పిటల్ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. త్రిదేవ్ మంచి డాక్టర్ కదమ్మా. అతనికి పేషెంట్స్ని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. అందుకే వాళ్ళు అంతగా అడుగుతున్నారనుకుంటా. అతను ఎలాంటి డాక్టరో నీకు తెలీదమ్మా. తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. తెల్లకోటు వేసుకున్న మృగం అతను. మరిప్పుడు అల్లుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నారు? వెళ్తానని చెప్పారా? ఇంకా ఏ విషయం అనేది చెప్పలేదమ్మా. నాకు తెలిసి నా మాటని కాదని వెళ్ళలే అమ్మా. ఒకవేళ వెళ్తే శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు. అదేంటి? అదేనమ్మా, హాస్పిటల్ వాళ్ళు తిరిగి రావటానికి ఒప్పుకోరేమో అని అలా అన్నాను. అలా అయితే పంపించొద్దులే, ఇక్కడే ఉండిపోమ్మనమ్మా. అలాగే. సరేనమ్మా. అత్తయ్య గారు మన రూమ్కి వచ్చి వెళ్తున్నారు. ఏం మాట్లాడారు శ్రీవల్లి? నీ విషయమే మాట్లాడారు. నా విషయం ఏంటి? అదే, మీరు అర్జెంటుగా అమెరికా వెళ్ళాలనుకున్న దాని గురించి. ఆ విషయం అత్తయ్య గారికి ఎలా తెలిసింది? ఓ, ఆర్తి అక్క నేను మాట్లాడుకునేది అత్తయ్య గారు దొంగచాటుగా ఏం వినలేదు కదా? మీరు దొంగ పనులు చేస్తే అలా వింటారు, కానీ మీరు ఇలాంటి పనులు చేయరు కదా. మీ మాటల్ని దొంగచాటుగా వినటానికి మీరేం క్రిమినల్స్ కాదు కదా. నువ్వు క్రిమినల్వే అని అమెరికాలో ముద్రపడ్డంత మాత్రాన మేమలా అనుకోవటం లేదు కదా. మీరెంత ఉత్తములో నాకు తెలుసు.
ఇంట్లో వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు చాటుగా ఎందుకు వింటారు చెప్పు? ఆ, లేదు లేదు, మేమే గట్టిగా మాట్లాడుకొని ఉంటాం. అది అత్తయ్య గారికి వినబడి ఉంటుంది. అసలు నేను అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే అది నేను అమ్మకి ఏదోలాగా మేనేజ్ చేశానులే. నువ్వే నాకు చెప్పక్కర్లేదు. నీ గురించిన అసలు నిజం అమ్మకి తెలీదు. అమ్మ ఉన్న కండిషన్లో నీ గురించి నిజం తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం. అంటే ఏం నిజం శ్రీవల్లి? అదే, అమెరికాలో నువ్వు పాపని చంపావని, నీ మీద కంప్లైంట్ ఫైల్ అయిందని, నీ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిందని, ఈ నిజాలన్నీ అమ్మకి తెలియటం మంచిది కాదు అంటున్నాను. అవన్నీ రూమర్స్ శ్రీవల్లి, నిజాలు కావు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా. చెప్పావు. అందుకే కదా నేను నిన్ను నమ్మింది. టైం వచ్చే వరకు ఈ విషయం మనిద్దరి మధ్య ఉండటం బెటర్. ఇక నుంచి ఏమైనా మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా ఉన్నారో లేదో చూసుకుని మాట్లాడితే మంచిది. లేకపోతే నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. అత్తయ్య మావయ్య మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరు శ్రీవల్లి. అది మనకు చెప్పకపోయినా వాళ్ళ మనసుల్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రోజు నుంచి మనిద్దరం సంపూర్ణంగా భార్యాభర్తలు అవుదాం.